రామో నా తనువు నా ప్రాణము నా జీవమంతయు నీతో నిండా వసింపుము నా జీవమంతయు నీతో నిండా చేరవసి దైవాత్మారామో నా తనువు నవ్రాలోము నా జీవమంతయు నీతో నిండా మొదటి ప్రార్థన బేబరాన్ని చేస్తారు. ప్రార్థన. అందరము దేవుని వైపే తేరి చూద్దాము. సర్వాధికారి అయిన దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి అన్నారు, దీనులమైన మన కొరకు ఆయన ఈ స్థలములో ఆ సింహాసనము పైన ఆసీనులై ఉన్నారని, నా యొద్దకు వచ్చి వారిని నేను త్రోసివేయనని చెప్పి ఆకాశ మహాకాశములు పట్టజాలనంత విస్తారము కలిగిన దేవుడు నీ కొరకు నీ విజ్ఞాపనలు ఆలకించడానికి నీవు నిజముగా మొర్రపెట్టితే ఆయన చెవి యొక్కి మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు ఆలకించడానికి వచ్చి ఉన్నారు కనుక మనందరము చేతులు జోడించి ఆయన ఈ స్థలములో ఉన్నారని నిజముగా నమ్మిన వారికి తక్షణమే ఆయన కార్యము చేయగల దేవుడని నమ్ముచు ఆయన్ని విజ్ఞాపనలతో ప్రార్థనలతో ఆయన్ని మనము వేడుకొందాము. మొదటి ప్రార్థనగా నేను దేవునికి విజ్ఞాపనలు చేయగా మీరు కూడా మీ అంశములు పట్టుకుని, అయ్యా నీ పాదాలు చెంతకు వచ్చానయ్యా, నన్ను స్వస్థపరచు యెహోవాను నీవే అని చెప్పావు తండ్రి, కనుక నాకున్నటువంటి వ్యాధిని విడిపిస్తావని, నన్ను స్వస్థపరచు యెహోవావు నీవే అని, ఈ లోకములో వైద్యులకి అసాధ్యమైనది నీవు సాధ్యము చేయగల పరమ వైద్యుడు అని వచ్చానయ్యా. నా బాధ ఇది, నా శోధనిది, నా శ్రమిది అని దేవుని వైపే చూడు. దేవునికి చెప్పుకొని బాధ 7 ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడగలిగిన శక్తిమంతుడు. ఈ దినము నీవు విడుదల పొందుతావు. ఈ దినము నువ్వు ఏ శక్తితో కట్టబడిపోయావో, ఏ చేతబడి శక్తితో నువ్వు కట్టబడిపోయావో, విడిపించబడాలని వచ్చిన ఆశ కలిగిన ఓ కుమార్తె, నువ్వు దేవుని అడుగు, తప్పకుండా దేవుడు నిన్ను విడిపించి ఈ దినము పంపిస్తాడని మనపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థనతో ప్రార్థిద్దాము. మన విజ్ఞాపనలు ఆలకించేవాడు ఆయన, ఆలకించే దేవుడు, మాట్లాడే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన వైపే చూద్దాం. మొదటి ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు అయినటువంటి మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీవేర్పాటు చేయబడిన ఈ స్థలము తండ్రి, పరలోకములో నీ చిత్తమును బట్టి భూలోకములో ఈ స్థలమును ఏర్పాటు చేస్తావయ్యా. 2021వ సంవత్సరంలో తండ్రి, నీవేర్పాటు చేయబడినటువంటి ఈ స్థలము 2022 తండ్రి ప్రార్థనాశాలగా మార్చుకుని ప్రభువా, ఎందరో బిడ్డలను ఈ స్థలములోనికి నీవు తోడుకొని వచ్చి ఎన్నో కార్యములు చేసిన గొప్ప దేవుడవు తండ్రి నీవు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుందని, ఎవరైతే నా వైపు తేరి చూస్తారో నేను వారి వైపుకి తేరి చూడగల దేవుడినని చెప్పి ప్రభువా,
మా వైపు తేరు చూడడానికి సమీపింపరాని తేజస్సులో వసించుచూ ఉండగలిగిన గొప్ప దేవుడవైన నీవు నిత్యము కోట్లాది దేవదూతల సమూహముతో పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుచు కొనియాడబడుచున్నటువంటి నీ అమరత్వమును విడిచిపెట్టి ప్రభువా నీవేర్పాటు చేయబడిన ఈ భూలోకములోనికి తండ్రి ఈ శిలువ సింహాసనము మీదకి మీరు ఆసీనులై ఉన్న దేవుడని నమ్మి స్తుతించొచ్చు ఉన్నాను తండ్రి. మా ప్రార్థనాంశములు నీ పాదాలు చెంత పెట్టుచుండగా ప్రభువా మా ప్రార్థనలకు చెవి యొగ్గుచున్నవాడా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్పిన దేవా, ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పిన తండ్రి, నీవున్నావని ఈ స్థలంలో ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నీవేర్పాటు చేసిన ఈ స్థలము తండ్రి, నీ చిత్తములకై నిలువబెట్టిన స్థలము తండ్రి, ఈ ప్రాంగణము చుట్టూ నిరక్షణ కవచములను తండ్రి, దేవదూతలు ఖడ్గములతో నిలువబెట్టిన తండ్రి, ఈ ప్రాంగణం అంతా నీ దేవదూతల సమూహముతో నాయన నింపివేసిన మహోన్నతుడా నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నన్ను వెదకు వారికి నేను దొరికెదనని చెప్పిన తండ్రి, నిన్ను వెదుకుచూ వచ్చామయ్యా. నీవిక్కడున్నావని నా బాధలు నా వ్యాధులు నా చింతంతా నీ పైన వేయాలని వచ్చాము తండ్రి, నీకు వందనాలు. నీవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇస్తానని చెప్పిన మాటను బట్టి అడుగుచూ ఉన్నామయ్యా. తల్లి గర్భములో రూపింపబడిన నాటి నుండి నేటి వరకు నా స్థితిని మా పరిస్థితులను ఎరిగిన దేవుడా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. పాపములో ఉన్న మమ్ములను ప్రత్యేకపరచుకుని తండ్రి, ఏర్పాటులోని ఉన్న జనాంగముగా మార్చి తండ్రి, ఇదిగో ఈ దినమున ప్రభువా అనేకుల కొరకు తండ్రి, నశించిపోచున్న వారి కొరకు తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు చేయగలుగు భాగ్యమును మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు. ఎక్కడో పాపలోకములో ఉండిపోయిన మమ్ములను నీ రక్తముతో కడిగి రక్షణ భాగ్యమును కలిగించిన తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు దేవా. అయ్యా మట్టి వారము తండ్రి, మేము మట్టి వారమయ్యా. దినదినము పాపములో పడిపోవచ్చు, ఎన్నో మారులు నిన్ను ఆయన నీ గాయములను రేపుచు ఉన్నవారము తండ్రి. మేము మా పాపముల వైపు కాక తండ్రి, నీ ఆత్మశక్తిని నాయన నశించిపోకూడదని ప్రభువా, పాపములను క్షమించే దేవుడువు కాదు తండ్రి, పాపికి క్షమాపణ ఇచ్చే దేవుడు అయ్యాను. తెలియక చేసిన పాపములను క్షమిస్తాను గాని తెలిసి చేసిన వాటిని నేను క్షమించనని చెప్పిన తండ్రి యేసు నీకే వందనాలు. నా పాపములు నీ మీద వేసుకొని పాపముగా మారిపోయిన తండ్రి, నీ తండ్రి నాయన నీ చేయి విడిచిన నాడు తండ్రి నీవెంత వేదన చెందావు, నేను ఈనాడు వేదన చెందుచు నాయనా. నాయనా నీ దైవత్వము నుండి నేను తొలగిపోకుండానట్లుగా నాయన నీ శక్తిలో మమ్మలను నాయన నింపమని అడుగుచూ ఉన్నాము అయ్యా. ఈ దినము నాయన అయ్యా శాలగా మార్చుకుని ప్రభువా ఎందరికో విడుదలనిచ్చావు, ఎన్నో వ్యాధుల నుండి స్వస్థతనిచ్చావు, ఎన్నో కుటుంబాల్లో మేలులు కలిగించావు తండ్రి. నాయన మేలులు పొందుకున్నవారు తండ్రి అనేకులకు చెప్పినను ప్రభువా
నీ యొద్దకు రాలేక, పొందలేక, అందుకోలేని స్థితిలో నాయన దీనులుగా ఉన్నారయ్యా. వారి కొరకు మొర్రపెట్టుచు ఉన్నాము ప్రభువా. వ్యాధులతో, బాధలతో, చిక్కులతో తండ్రి సతమతమైపోతూ తండ్రి ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో అయోమయమైనటువంటి పరిస్థితులను కలిగిన జనుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నీవు ప్రత్యేకపరుచుకున్నావు ఈ స్థలము, నీవు సిద్ధపరిచావు ఈ స్థలము తండ్రి. నీవే బయలుపరుచుకో, నీవే నడిపించుకో తండ్రి. అయ్యా, ఈ ప్రార్థనాశాలలో ఎన్నో ప్రార్థనలకు అయ్యా నీవు జవాబులనిచ్చావు, ఆశలు నెరవేర్చావు, వ్యాధులను నాయనా విడిపించావు తండ్రి, స్వస్థతలను కలిగించిన దేవుడవయ్యా. అందును బట్టి నీకు వందనాలు. అడగలిగిన వెంటనే ఎన్నో మాకు అక్కరలు తీర్చిన దేవుడవయ్యా నీవు. ఈ స్థలములో మేము ప్రార్థనలు చేయగా ఎన్నో గొప్ప కార్యములు చేసిన తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా, అట్టి నీ కార్యములను బట్టి తండ్రి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. దీనులైన బిడ్డలు తండ్రి నీ వద్దకు వచ్చారయ్యా. అయ్యా, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. దీనులను ఎన్నుకొని ప్రభువా, ఎందుకు నీవు స్థలాలను చూపిస్తున్నావు, ఎందుకు నీవు మందిరాలు కట్టించుకుంటున్నావు, ఎవరినైనా ఆ మందిరాలలో పనిచేయటం నీకు ఇష్టమో తండ్రి, ఎందరిని రక్షణ లేని వారిని రక్షణ కలిగించుట నీకు ఇష్టమై ఉన్నదో తండ్రి, వారిపై నీ దృష్టి నుంచి నీ గుడారములను ఏర్పాటు చేసుకొనుచున్న విధమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ధనము లేని నాయన, బలము లేని శక్తిహీనులైనటువంటి నాయన నీ సేవకుడిని ఎన్నుకుని తండ్రి నాయన ఎన్నో ఘనమైన కార్యాలు చేసుకొని నిన్ను నీవే ఎందుకు ఘనమూర్చుకుంటున్నావో తండ్రి, బయలుపరుచుకుంటున్నావో తండ్రి. నిశ్చిత్తమునైనా అన్యులైన వారు అనేకులనైనా నీ వైపుకు మరళ్ళినట్లుగా తండ్రి నిశ్చిత్తమును జరిగించుకోమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. పలకడేమో మందిరము తండ్రి అయ్యా, మా యొద్ద రూపాయి లేనకుండా నాయన నీవు మందిరము నిర్మించుకున్న దేవుడవయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఎందరి బిడ్డలు రక్షణ కొరకై నీవు ఆ మందిరాన్ని నిర్మించుకున్నావో నీ చిత్తము జరిగించుకో తండ్రి. అలాగే ఎల్లమెల్లిలో ప్రభువా ఆ గ్రామాన్ని పట్టుకుని బైబిల్ మిషన్ను ఏర్పాటు చేయుచున్న తండ్రి నీకు వందనాలు. అయా, స్థలము నిర్మాణము, మందిర నిర్మాణము నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. అడ్డులను, ఆటంకములను ప్రభువా అన్నీ నీ చేతులకు సమర్పణ తండ్రి. ధన సహాయమును నీవిచ్చుచున్నావని నమ్మి స్తుతించుచు ఉన్నాము తండ్రి నీకు వందనాలు. ఎందరో రక్షణ లేక ప్రభువా, రక్షింపబడిన వారు సైతము తండ్రి అయ్యా ఎలాగ నీ రక్షణను కాపాడుకోవాలో తెలియక ప్రభువా అంధత్వములోనికి ప్రభువా, భ్రష్టత్వములోనికి దిగజారిపోచున్న వారి కొరకు ప్రభువా మేము అంగలార్చుటకు తండ్రి, ప్రార్థించుటకు తండ్రి నీ గుడారములను నీవు ఏర్పాటు చేసుకొనిచున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఎల్లమెల్లిలోనైనా బైబిల్ మిషన్ను బయలుపరుచుకొనిచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా, స్థలమునిచ్చావు, ధనమును సమకూర్చు దేవుడవు, పరివారులను సహాయకులను సిద్ధపరచు తండ్రి, సహకారులను లేవనెత్తు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మందిరాలు ఇచ్చావు, నీ మందిర ఈ ప్రాంగణములంతయు నాయన విశాలపరచమని అడుగుచు ఉన్నాను తండ్రి నీకు వందనాలయ్యా. ఎందరో బిడ్డలు అంశములు పట్టుకుని వచ్చారు తండ్రి. డేవిడ్ రాజు గారు, రంగంపేట ప్రభువా, నోకతట్టు డేవిడ్ రాజు గారు,
అయ్యా కుమారుడు తండ్రి తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎరిగిన దేవుడవు ప్రభా. జీవనోపాధి కొరకై తండ్రి చేయుచున్నటువంటి ప్రతి పనిలోనూ తండ్రి నీవు తోడై ఉండు ప్రభువా. ఏ సహాయము కోరి నీవు సహాయము చేయి దేవుడవని నీ వైపు చేతులెత్తుచూ ఉన్నాడు ప్రభువా. జ్ఞాపకము చేసుకో ప్రభువా. నీ ఆకాశ వాకిళ్ళునైనా పట్టజాలనంత విస్తారమైనటువంటి ధనమును నీవు కురిపించు దేవుడవు. నీకు ఇష్టమైన రీతిలో నాయన నీ కుమారుడు అడుగునట్లుగా ప్రభువా పొందుకున్నట్లుగా సహాయము చేయి తండ్రి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడన్నావు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ వద్ద నుండి ఎలాగ పొందుకోవాలో తండ్రి మాకు నేర్పించుమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా చిన్నిగారి యొక్క అక్కగారు కుమారుడు హెపెండిసైటిస్ తండ్రి అయ్యా ఆపరేషన్ పడుతుందని నాయన డాక్టర్లు చెప్పారు ప్రభువా. నీ చిత్తము కుమారుడు పక్షముగా జరిగించు తండ్రి. మందు వాడకుండా జబ్బు మాయం అయ్యా నయము చేయి దేవుడు నన్నావు ప్రభువా. నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఆ పేగులో ఉన్నటువంటి ఆ ఒరుపును అయ్యా నీవు శుద్ధి చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. తన సహోదరుడు తండ్రి ఇశ్రాయేలును స్వస్థపరిచినట్లుగా ప్రభువా సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి తండ్రి నీ సాక్షిగా రాకడ పర్యాంతము ఆ దొడ్డుగుంటలో ఆ సంఘములో నాయన కుమారుడికి రెండంతల నాయన శక్తితో బహుబలమునిచ్చి వాడుకో ప్రభువా. నీ సాక్షిగా తండ్రి నీకు వందనాలు. కారి దావీదు గారు ప్రభువా అయా నీ సువార్త చేయుచున్నటువంటి నీ కుమారుడు తండ్రి కలిగిన గాయములను నాయన మాన్పివేయు దేవుడవు ప్రభువా. సాతాను ఎన్నో కుయుక్తులు కుతంత్రములు పన్నినప్పుడు తండ్రి అయ్యా నీ తోడు ఉంటే చాలు ప్రభువా. మనుష్యుల తోడు వ్యర్థమే గాని ప్రభువా నీ సహాయము నీ కనికరం ఉంటే చాలు తండ్రి. కుమారుడికి నీవు తోడై ఉండండి. కలుగుచున్నటువంటి ఆ గాయాలను ప్రభువా యేసు నామములో తండ్రి సంపూర్ణమైనటువంటి స్వస్థతను కలిగించండి దేవా. నీ వందనాలు. అలాగే ప్రభువా సువార్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన ఎన్నో దినములుగా నాయన కుమార్తె ఎంతో వేదన తండ్రి, శోధన, బాధ, శ్రమ తండ్రి అన్నీ నాయన తప్పించిన దేవుడవు. తను ఏమి కోరుకున్నదో ప్రభువా తన ప్రార్థనకు తండ్రి సమాధానం ఇచ్చిన దేవుడవయ్యా. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. నీవు చేసిన కార్యములు మేలులు మరచిపోకుండానట్లుగా తండ్రి అనేకులకు మాదిరిగా నాయన నీవిచ్చినటువంటి గొప్ప భాగ్యములు అయా రక్షణ అనే భాగ్యములు నాయన తను పొందుకున్నటువంటి మేలులను అనేకులకు చెప్పి తండ్రి నీ తట్టు తిప్పుటకు తండ్రి స్వార్థ చేయగలు పాదములుగా మార్చుకో తండ్రి. మా బ్రతుకులే పాటివో మేమే పాటి వారమో మాకు తెలియదు కానీ ఏ దినమో ఏ గడియో మా అయ్యా పిలుపు మాకు తెలియదయ్యా. ఉన్నంత కాలములో నీ స్వార్థ చేయగలు భాగ్యమునివి తండ్రి. నీకు ఇష్టమైనటువంటి స్వార్థ చేయగలుగు భారమును కలిగి జీవించుటకు తండ్రి మాకు శక్తిని సత్తువను కలుగజేయి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రం. నీ పరిచారకులుగా నీ మందిరములో ఒక ప్రార్థనా యోధులుగా నీవు మలుచుకున్నావయ్యా. అనేకులకు వారు సువార్త చేయడానికి, అనేకులను పిలుచుటకు, అనేక పనులలో వారు పాలునందుటకు ప్రభువా చిన్ని గారిని, స్వార్థమ్మ గారిని, చండ్రేడులో ఉన్నటువంటి అనేకమైన బిడ్డలను తండ్రి నీవు వాడుకున్నావు ప్రభువా. అందరూ బట్టి నీకు వందనాలు తండ్రి. కట్లు వేశారయ్యా,
కట్టబడిపోయారయ్యా. ఆశ ఉందయ్యా, రాలేకపోతున్నారయ్యా. విడిపించువా దేవా. ఇశ్రాయేలు జనులను విడిపించావు కదా ప్రభువా. 400 సంవత్సరములు వారు మూలుగలను, వారి కన్నీళ్లను చూచావు కదా తండ్రి. అలాగేనైనా ఆశపడుతున్న వారు వచ్చుటకు బంధకాల నుండి విడిపించు తండ్రి. నీకు వందనాలు. నొక్కు రాణి ప్రభువా రంగంపేట నుంచి తండ్రి, నీ కుమార్తె నాయనా ఈ స్థలములోకి వచ్చిందయ్యా. ఈ స్థలములో మీరు ఉన్నారని, ఎన్నో మేలులు చేశారని తండ్రి, స్వార్థ చేసినటువంటి మల్లిక గారిని బట్టి తండ్రి ఈ స్థలములోకి వచ్చిందయ్యా. ఈ సింహాసనము యొద్దకు వచ్చిందయ్యా. తనలో ఉన్నటువంటి చేతబడి శక్తిని నాయన, క్షుద్ర శక్తుల నుండి ప్రభువా నీవు విడిపిస్తావని, నీవు విడిపించు సమర్థుడమైనటువంటి దేవుడు అని ప్రభువా నీ వద్దకు వచ్చిందయ్యా. నీతో మాట్లాడగలిగే శక్తినివి తండ్రి. దురాత్మ శక్తులను విడిపించు తండ్రి. దుష్ట శక్తుల నుండి విడుదలని తండ్రి. నీకు వందనాలు. నీకు అధికారం ఉంది కదా దేవా. అన్నిటినీ జయించుటకు నీకు అధికారం ఉంది కదా దేవా. ప్రార్థిస్తున్నామయ్యా. నన్ను స్వస్థపరిచి యెహోవా నువ్వు ఉన్నావని వచ్చిందయ్యా బిడ్డ నమ్ముకొని తండ్రి. రాణిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ చేతబడి శక్తి వల్ల ప్రభువా, ఆ చేతబడి క్రియల వల్ల ప్రభువా తన చెవుడు అయా వినికిడి లేదంటుందయ్యా. చెవిలోనైనా వినికిడిని కలిగించు ప్రభువా. అపస్మారక స్థితితో పడిపోతుందంటయ్యా. ఆ బలహీనత నుండి ఈ క్షణమే యేసు నామములో విడిపిస్తున్న దేవా మీకు వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి. రంగంపేటలో ప్రభువా ఆ బిడ్డ కుటుంబంలో, ఆ బిడ్డ ఉన్న వీధిలో, ఆ బిడ్డ ఉన్నటువంటి ఆ గ్రామంలో తండ్రి గొప్ప సాక్షిగా నాయన బిడ్డను వాడుకుంటున్న తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మొదటి వారమే నీ పాదాలు చెంత నాకు విడుదల వచ్చిందని అనేకులకు నాయన సాక్ష్యమిచ్చుటకు రాణిని వాడుకొనుచున్న తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా మల్లిక గారిని బట్టి వందనాలయ్యా. నిస్వార్థ చేయగా ఒక నశించిపోతున్న ఆత్మను వెదకి రక్షించడానికి నీ పాదాలు చెంతకు స్వార్థ చేసి తోడుకుని వచ్చిందయ్యా. బంధింపబడి ఉన్న బంధకాలను విడిపించుటకు తోడుకుని వచ్చిందయ్యా. అయ్యా నీ విడిపిస్తావని తండ్రి, అయ్యా నీవు విడిపిస్తావని, మరణమును సైతము నీవు నీ వశములో ఉన్నదని ప్రభువా, జన్మింప చేయుటకు మరణింప చేయుటకు నేను అధికారము కలిగిన దేవుడునని చెప్పిన తండ్రి నీ అధికారమును బట్టి మేము అడుగుచున్నామయ్యా. దీనులు మర్ర పెట్టగా వారి మర్రను వింటానన్నావు కదా తండ్రి. మేము మొర్ర పెట్టుతున్నామయ్యా. మా అంశములకు నెరవేర్పునిచ్చు దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అలెక్కిన జ్ఞాపకము చేసుకో, వారి తండ్రిని మార్చు, వారికి రక్షణ భాగ్యము కలిగించు తండ్రి. శ్వేతను జ్ఞాపకం చేసుకో నాయనా, వారు చేసిన పరిపాట్లకు తోడై ఉండు ప్రభు నీకు వందనాలు. మాత పాపమ్మ గారిని జ్ఞాపకము చేసుకో ప్రభు. వేసవి కాలము వల్ల తండ్రి వడగాల్పుల వల్ల కుమార్తెలో ఏ బలహీనతను రానియకు ప్రభు. బలహీనత కలిగి ఎండ వల్ల వడగాల్పు వల్ల తండ్రి కొన్ని వారములుగా రాలేకపోయింది ప్రభు. ఈ దినం ఎందరో బిడ్డలు వచ్చుటకు తండ్రి సాతాను బంధకాలు వేసిందయ్యా, వాహనమునకు ఆటంకము కలిగించిందయ్యా. అయ్యా దాని అడ్డులు ఆటంకములు తండ్రి ఎన్ని వచ్చినను ప్రభు. అయ్యా ఆశపడిన వారు తండ్రి రాలేకపోయామని తండ్రి బాధపడకుండానట్లుగా ప్రభువ వారి మనస్సులను చూడు ప్రభు. వారు ఏ అంశంతో తండ్రి సిద్ధపడ్డారో, వచ్చుటకు సిద్ధపడ్డారో తండ్రి
ఈ స్థలము యొద్ద నాయనా ఆ అంశమును పెట్టుకోలేకపోయామే అని బాధపడుచున్నారేమో తండ్రి. వారి మనస్సులను గ్రహించు దేవుడవు ప్రభువా. నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకో ప్రభువా. వచ్చిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో. మోహన్ లాల్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వృద్ధాప్యమందు తండ్రి అయ్యా నీవు దేవుడవని ప్రభువా, నీవు నిజమైన దేవుడవని ప్రభువా. నాయనా తన మనస్సుకు కలిగించు ప్రభువా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే అందరు బిడ్డలు ప్రభువా ఈ స్థలంలోకి రావాలని ఆశపడుతున్నారు. ఈ ప్రాంగణం చుట్టూ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తండ్రి, నశించిపోకుండానట్లుగా ప్రభువా వెదకి రక్షించుకో తండ్రి. వచ్చిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా రాయవరంలో నాయన పాపమ్మ గారిని జ్ఞాపకం చేసుకో నాయన. తనకొచ్చినటువంటి బలహీనతలు తండ్రి, ఎండ వల్ల వడగాల్పుల వల్ల రాలేకపోతుందయ్యా కుమార్తె తండ్రి. నాయన తన సమస్తము ఎరిగిన దేవుడవు ప్రభువా. తన లోటులను నాయన అక్కరలను నాయన ఎరిగిన దేవుడవు ప్రభువా. తీర్చు తండ్రి, సహాయము చేయి ప్రభువా. తన భర్తకు తండ్రి మారు మనస్సు కలిగించు, తన కుమారుడికి రక్షణ భాగ్యము కలిగించు. నీకు ఇష్టమైతే నాయన నీ వశములో ఉంచుకో తండ్రి వారి కుటుంబాన్ని. అయ్యా నీకు వందనాలు. అలాగే తండ్రి పలకడియం వారందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నీ మందిరానికి మూల కంబముల వల్ల నిలువబడి పనిచేయచ్చు ఉన్నారయ్యా. వారు ఇంకను తండ్రి ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని వారు ఆరాటపడుతున్నారయ్యా. మోషే గారిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. రక్షణ లేని వారికి రక్షణలోకి రావాలని ఆశపడుతున్నాడయ్యా. తన గృహము వారే కాదు తన ఊరి జనులు కూడా రక్షింపబడాలని ఆశ కలిగిన ఆయన ప్రార్థన చేస్తున్నాడయ్యా. తనకి ఎన్నో మేలులు చేశావని, నీవు చేసిన మేలులను నేను మరువలేనని చెప్పాడయ్యా. మొన్నటి దినమందు సాక్షిగా నీవు చేసావయ్యా, ఎన్నో మేలులు చేసావయ్యా కుమారుడికి. అయ్యా అవయవాలు సహకరించకపోయినా నీ సేవకు, నీ సువార్తకు, నీ పని చేయడానికి నాయన ఎంతో ప్రాకులాడుచు ఉన్నాడయ్యా. ప్రార్థనకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడయ్యా. ఎంత దూరంలో ఉండిన నా దేవుడు చేసిన మేలులను నేను మరువలేనమ్మా అని చెప్పిన ఆ కుమారుని ఎంకనూ బలపరచు తండ్రి. అనేకులకు రైనా రక్షణ అందించాలని, రక్షణను నాయనా తను చేతను అందించాలని ఆశపడుతున్నాడయ్యా. ఆ కుమారుడికి బలముని తండ్రి. ఈ లోకంలో వాటి కొరకు ఆరాట పడుకుంటున్నట్లుగా తండ్రి నీ వైపు చూచుచున్న కుమారుడు వృద్ధాప్యమందు అబ్బుగారు తండ్రి నీ మందిరానికి ఎంతో పరిచర్య చేస్తున్నాడయ్యా. నీ మందిరాన్ని కడుగుచున్నాడయ్యా. నీ మందిరాన్నైనా ధూపం వేస్తూ ఉన్నాడయ్యా. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీవెందుకు వారిని సిద్ధపరచుకున్నావు? వారి ద్వారా అందరిని రక్షించుకున్నటానికి ఇష్టమో తండ్రి జ్ఞాపకం చేసుకో. మాకైతే తెలియదయ్యా, నీ కార్యములు మాకు తెలియదు. నీ చిత్తములు బయలుపరిచినప్పుడు, నెరవేర్పులోనికి వచ్చినప్పుడు మాత్రమే తండ్రి మేము గ్రహించగలవారమై ఉన్నాము ప్రభువా. నీ పని చేయడానికి మేము నడుము కట్టుకొని ఉండగా తండ్రి బయలుపరుచుకో తండ్రి. నీ చిత్తములు ఏమిటో మాకు బయలుపరిచి జరిగించుకో. నీ రాకడ పర్యాంతము అయా మా జీవిత కాలమంతయు నీ పరిచర్య, నీ ప్రయాణంలో తండ్రి మేము నడవాలని ఆశపడుతూ ఉండగా ప్రభు నువ్వు నడిపించుకో తండ్రి. సహాయం చేయి. ఒడిసిలేని వారిని జ్ఞాపకం చేసుకో. వెంకటాపురంలో వెంకన్న గారిని తండ్రి జ్ఞాపకం చేసుకో. సంపూర్ణ ఆరోగ్యంతో కుమారుణ్ణి ఒక సాక్షిగా వాడుకో తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అలాగే తండ్రి ఇదిగో ప్రభువా జరగబోవు ఎన్నికలలో ప్రభువా
మాకు ఎలాంటి నాయకుడు నాయనా జనులకు అవసరమై ఉన్నాడు తండ్రి. అధికారులను రాజులను ఏర్పరచు దేవుడవు నీవు ప్రభువా. నీకెవరిష్టలో నీ చిత్తములో ఎవరున్నారో ప్రభువా వారిని ఏర్పాటులో ఉంచు తండ్రి. క్రైస్తవులను ప్రభువా సమానముగా చూచు అయా అధికారిని మాకు ఇవి తండ్రి. క్రైస్తవులని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు అయ్యా. మణిపూరుని జ్ఞాపకం చేసుకొని తండ్రి. క్రైస్తవులంటే హీనులుగా కనబడుతున్నామయ్యా. కన్ను మూసిన ధనమందు వారికి తెలుస్తుంది ప్రభువు క్రైస్తవ మతం ఏమిటో, నీ దైవత్వం ఏమిటో, దీనుల కొరకు నువ్వు ఎందుకు మరణించవలసి వచ్చిందో తండ్రి. అవిధేయులలో నుండి విధేయులను ఎన్నుకొనున్నానని నిన్నటి దినబంధు వాక్యములో మాకు చూపించావు. నా ఓహు దినములలో జల ప్రళయములో నశించిపోయిన జనులందరికీ బోధించిన గొప్ప దేవుడవయ్యా నువ్వు. రక్షించుకున్న వారు కొందరే ప్రభువు అయ్యా. నీ వాక్యము సూటిగా చూపించిన దేవుడవు తండ్రి. గ్రహించలేని వారు ఎందరో ఉన్నారు ప్రభువ. దయతో క్షమించు ప్రభువ. ఈ లోకమంతటి మీదకి నాయన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు ప్రభువ. నీ దయ నుంచావు, జాలి నుంచావు తండ్రి. రాకడ సమీపములు గుర్తులు ఉన్నప్పటికీ కనికరిస్తూ ఉన్నావయ్యా. మారలేని జనుల కొరకు నువ్వు సమయమును తండ్రి మాకు ఇస్తూ ఉన్నావు ప్రభువ. క్రైస్తవులమని ముసుగు వేసుకున్న మేము కూడా తండ్రి ఎలాగున్నామో మా అంతరంగం మాకు చెప్తుంది కదా తండ్రి. నాయన వేషధారుల వలె ఉండకుండానట్లుగా తండ్రి నీ యందు నాయన నిర్దోషత్వముతో తండ్రి నీ ముందర నిలవబడు భాగ్యమును మాకు ఇష్టచూ ఉన్న తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి అంశములు నీ పాదాలు చెంద పెట్టామయ్యా. అన్ని అంశములకు ఆమెనను పలుకు తండ్రి. ముఖ్యంగా ప్రభువా డేవిడ్ రాజు గారి యొక్క అంశములు తండ్రి, అలాగే నొక్కు రాణి తండ్రి అయ్యా, చేతబడి శక్తి నుండి, క్షుద్ర శక్తుల నుండి, పీడింపబడుచున్నటువంటి శక్తుల నుండి కుమార్తెకి దినమే విడుదలనిచ్చి ప్రభు గొప్ప సాక్షిగా మీరు నాయన బిడ్డను వాడుకుని మీరు మహిమ పొందుకోండి. ఇంకను నా ముందు చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు ఆలకించండి, ఆమెనను పలకండి తండ్రి. 7 ప్రార్థనలు చేయుచున్న వారిపై నీ పరిశుద్ధ శక్తిని కుమ్మరించు తండ్రి. నీకు ఇష్టమైనటువంటి వాక్కులు మేము మాట్లాడుటకు తండ్రి, వ్యర్థమైన వాటిని ఉచ్చరింపకుండానట్లుగా ప్రభువ మా నోటిని మా నాలుకను నీ కాపుదలలో ఉంచుకొని నీకు ఇష్టమైనటువంటి చెప్పసఖ్యము కాని మూలుగులతో తండ్రి నిన్ను విజ్ఞాపన ప్రార్థన చేయుటకు నీ యొద్ద పొందుకొనుటకు తండ్రి మమ్మల్ని అందరినీ నాయన ఆశీర్వాదకరముగా మార్చి మహిమను పొందుకొనమని ఈ చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలము దయచేయమని మా ప్రభువును ప్రిరక్షకుడును అయినటువంటి యేసువారి నామమును అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నాదుడుండా ఈకనా ఏమి కుతువా నాదుడుండా శేఖరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు
గనుక నాకేమీ కొదువా నాదుడుండా. రెండవ ప్రార్థన ఆశిల్లి గారు చేస్తారు. అందరూ ప్రార్థనలో ఉండాలి. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు 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 ప్రభువా. పరిశుద్ధుడు రక్షకుడు విమోచకుడైన ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు 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 నాయన. పావనమూర్తి మీకే స్తుతులు స్తోత్రములు 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 ప్రభువా. ఉన్నవాడను అనువాడనని సెలవిచ్చిన మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్య నివాసుడా, మీకే స్తోత్రములు నాయన. స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అయ్యా గడిచిన దినములన్నీ నాయన కాచి దాచి కాపాడిన ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా గడిచిన శనివారం మొదలుకొని ప్రభువా ఈ పరిశుద్ధ శనివారం వరకు తండ్రి నాయన అయ్యా మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను ప్రభువా, ఆత్మీయ తల్లిదండ్రి గారిని ప్రభువా, బంధువులను కూడా ప్రభువా అయ్యా నీ సజీవమైన రెక్కల చాటు భద్రపరిచి నాయన సజీవులను దేశంలో ఉంచి ప్రభువా అయ్యా సజీవుడు అయిన నేను స్తుతించుకునే భాగ్యం మాకు అందరికీ ఇచ్చి ప్రభువా నీ పాదాలు చెంత చేరే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. ఈ స్థలము మా కొరకు ఏర్పాటు చేసిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఆత్మీయ తల్లిదండ్రి గారు మా కొరకు ఏర్పాటు చేసిన ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కొను దృష్టి ఉన్నదని ప్రభువా వాగ్దానం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా, స్తుతులు నాయన. అయ్యా ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద మీరు కొను దృష్టి ఉంచుతున్నారు ప్రభువా. ప్రతి ఒక్క ప్రార్థన, ప్రతి ఒక్క బిడ్డ చేసిన మొరను ఆలకించిన దేవుడు ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. నాకు మొరపెట్టుము మీకు ఉత్తరం ఇచ్చుదురని సెలవిచ్చుతున్న మా తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా ఈ స్థలము చుట్టూరు నీ అగ్ని కంచి కావలయ్య ప్రభువా. ఈ ప్రాంగణము చుట్టూరు నీ దేవదూతలను కాపల ఉంచమని అడుగుతున్నామయ్యా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడ మీకు వందనాలు తండ్రి. అయ్యా మీ పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్న ప్రభువా మీకు వందనాలు. అయ్యా దినదినము మీ దేవదూతలతో ప్రభువా ఈ స్థలానికి దిగి వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ చేసే ప్రార్థన ఆలకిస్తున్నావు ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ చేసే వరను ఆలకిస్తున్నావు తండ్రి మీకే స్తుతులు ప్రభువా. ఎన్ని స్తుతి స్తోత్రాలు చెల్లించిన మరణము తీర్చుకోలేను మంది వారము ప్రభువా. అయా పాపులమైన మమ్మల్ని క్షమించు ప్రభువా. పాపముల చేతన అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండగా ప్రభువా అయ్యా మా కొరకు ప్రభువా ఈ రిక్తునుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయ్యా మా కొరకు, మా బిడ్డల కొరకు ప్రభువా ఈ భూమి మీద మీరు అడుగు పెట్టి ప్రభువా నాయన అబ్రహాము కూడా పార్శ్వమున కూర్చుని ఉండవలసిన మీరు ప్రభువా అయ్యా రిక్తునిగా ఈ లోకానికి వచ్చి, దీనునిగా ఈ లోకానికి వచ్చి ప్రభువా మీరు చేసిన పాపముల కొరకు, అపరాధముల కొరకు ప్రభువా మీరు చేసిన తప్పుదముల కొరకు తండ్రి నాయన అయ్యా మీ రక్తము మా కొరకు చిందించిన ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. మీ ప్రాణాలు మా కొరకు బలి ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రములు ప్రభు, స్తోత్రములు. ఏ తల్లి చేయలేని త్యాగమయ్య నీ త్యాగము, ఏ తండ్రి నేను చేయలేని త్యాగము ప్రభువా. ఏ బంధువులైన నీ స్నేహితులైనను ప్రభువా నాయన మా కొరకు అటువంటి త్యాగము చేయరు ప్రభువా మీకు స్తోత్రాలు. అయ్యా వదకు తేబడిన గొర్రె పిల్లవలే తండ్రి అయ్యా ఈ లోకానికి వచ్చిన ప్రభువా మీకు స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు నాయన. అయ్యా 2000 సంవత్సరాల క్రితమే ప్రభువా మా కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మా పాపములు క్షమించుతున్న దేవా నీకు వందనాలు. మేము తెలియక చేసిన పాపములు ప్రభువా, తెలిసి తెలిసి చేసిన పాపములు ప్రభువా అయ్యా మీకే స్తుతులు ప్రభు. మా పాపములు క్షమించుతున్న తండ్రి నీకు వందనాలు. అయ్యా నీ బిడ్డలమైన మా కొరకు ఎదురు చూస్తున్నావు ప్రభువా. ఏ బిడ్డ నీ పాదాలు చెంతకు వచ్చి మొరపెడుతున్న దాన్ని ప్రభువా అయ్యా మీరు ఆకాశం నుండి తొంగి చూస్తున్నారు ప్రభువా మీకు వందనాలు. అయ్యా నీ బిడ్డలైనటువంటి మమ్ములను ప్రభా కాచి దాచి కాపాడుతున్నావు అయ్యా నీకు వందనాలు. అయ్యా ఈ చివరి గడియలలో ఉన్నాము ప్రభువా, అంచెకాలంలో అంచె గడియలలో ఉన్నాము ప్రభువా. అయ్యా నీ రాకడ కాలంలో ఉన్నాము ప్రభువా నీకు వందనాలు. ఇంకా మాకు సమయము దయచేస్తున్న
చేస్తున్నావు ప్రభువానికి స్థుతులు. అయ్యా అందరూ అంతటి మారు మనసు పొందాలని ప్రభువ అయ్యా మాకు ఇంకా సమయం అనుగ్రహిస్తున్న ప్రభువా మీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువ, నీ కరుణ ఎంత గొప్పది ప్రభువా మీకు స్థుతులు నాయన, స్థుతులు ప్రభు. ఈ రంగంపేట మండలం మీద నీ ప్రేమ చూపిస్తున్నావు అయ్యా, మండలంలో ఉన్న గ్రామాల మీద నీ కృప చూపిస్తున్నావు తండ్రి. ఇంకా మారుతారని ఎదురు చూస్తూ ఉన్నావు ప్రభు నీ వందనాలు తండ్రి. అయ్యా ఈ రంగంపేటలో ఉన్న నాయన గ్రామాలను దర్శించండి ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరిని పాద సన్నిధికి వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను అయ్యా. మూల గ్రామాలలో ఉన్న బిడ్డలను కూడా ప్రభువ నీ పాద సన్నిధికి నడిపించమని అడుగుతున్నాను ప్రభువ మీకు స్తుతులు ప్రభువ. అయ్యా ఈ వాతావరణం ఎదుపులో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభు. వాతావరణానికి చెడిసిపోయి నీ సన్నిధికి రాలేకపోతున్నారు ప్రభువ. అయ్యా వాతావరణం నాయన మీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నావు ప్రభువ మీకు స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధికి అనేక గ్రామాల నుంచి నీ బిడ్డలైన వారు వచ్చి ఉన్నారు ప్రభు. అయ్యా చంద్రేడు గ్రామం నుండి రంగంపేట గ్రామం నుండి ప్రభువ నీ బిడ్డలైనటువంటి వారు వచ్చి ఉన్నారు ప్రభువ మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించుతున్న వాడానికి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ చేసే ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాము ప్రభువ. వారి ప్రార్థనకు నాయన శివయజ్ఞమని అడుగుతున్నాము ప్రభువ. వారు చేసుకుంటున్న ప్రార్థనలకు మీ జవాబు అనుగ్రహించమని అడుగుతున్నాము ప్రభువ. నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. అలాగే డేవిడ్ గారు ప్రభ నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు ప్రభ. సహోదరుడికి ప్రభ నాయన ఏమి 2 బాధలు ఉన్నాయో ప్రభ మాకు తెలియదు ప్రభ. ఆ రాసిచ్చిన వంటి 10 పేర్లు వారికి ప్రభ నాయన నీ సహాయం అందునట్లుగా సహాయం చెయ్యి ప్రభు మీకు స్తోత్రాలు. మీకే స్తుతులు ప్రభు. అడుగుడు మీకు ఇవ్వబడినన్నావయ్యా. ఈ లోకంలో మనుషుల వైపు చూస్తే మాకు సహాయం రాదు ప్రభువ. అయ్యా నీ వైపు చూసినాడు ప్రభు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా నీ కుమారుడు నీ వైపు చూసి నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు ప్రభువ. అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువ. అలాగే ప్రభువ మీకు స్తోత్రాలు నాయన. అలాగే రంగంపేట గ్రామం నుంచి వచ్చిన ప్రభువ మల్లిక గారు తన కుమార్తె తన తండ్రి గారు ప్రభువ నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు ప్రభువ. అయ్యా ఏ బిడ్డ ఆ బిడ్డల ప్రభు ఏ అంశంతో తండ్రి నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు ప్రభువ. అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. పరిశుద్ధుల మీకే స్తోత్రాలు ప్రభ. సర్వాధికారి మీకు వందనాలయ్యా. ఆ సహోదరు ప్రభు నాయన దుష్ట శక్తుల చేత బాధపడుతూ ప్రభువ నాయన దురాత్మ శక్తుల చేత బాధపడుతూ ప్రభువ నీ పాద సన్నిధిలో అడుగు పెట్టినది ప్రభు నీకు వందనాలు. అయ్యా మీరు పరలోకంలో దేనిని బంధించదురో ప్రభువ భూలోకంలో అది బంధించబడినని ప్రభువ నీ వాక్యము మాకు బోధించుతున్నది ప్రభు నీకు స్తోత్రాలు. ఆ బిడ్డలో ఉన్న దుష్ట శక్తులు దూరపరచండి ప్రభు. ఆ శివులను మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభు మీకు స్తోత్రాలు నాయన. పరమ తండ్రి మీకే వందనాలు ప్రభువ. కార్యము జరిగించే దేవుడు ప్రభు నీకు వందనాలు. కార్యము చేసే దేవుడు అయ్యా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడని సెలవిచ్చావయ్యా. నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి. వచ్చిన వారందరికీ నాయన నీ స్వస్థత అనుగ్రహించు ప్రభువ. మాతా పాపమ్మ గారి విషయంలో సహాయం చేయి ప్రభు మీకు స్తోత్రాలు. అయా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువ. పరమ తండ్రి నీకే స్తోత్రాలు నాయన. అలాగే స్వార్థమ్మక్క గారి విషయంలో సహాయం చేయండి ప్రభా. ఎన్నో బాధలు ఎన్నో సిక్కులు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎన్నో శోధనలు ప్రభా నాయన. అపవాది ఎంతగానో శోధించినప్పటికీ ప్రభా నాయన శోధనలన్నీ తీసివేసే దేవుడు అయ్యా నీకు వందనాలు. దుష్టుడు ఎవరు తరమకుండగానే పారిపోతాడని ప్రభువా అయ్యా నీ వాక్యం మాకు బోధించుతున్నది ప్రభా మీకు స్తుతులు నాయన. సాతాను బంధకాల నుండి విడిపించండి ప్రభువా మీకే స్తుతులు నాయన. స్తుతులు ప్రభువా. నేను ఆ బిడ్డ అనుకున్న ప్రతి పని నెరవేర్తించమని అడుగుతున్నాము ప్రభా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడ మీకు వందనాలు. పల్లకడి గ్రామంలో మందిరం నిర్మించావు ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. ఆ మందిరంలో ప్రభు అనేక మందిలో బిడ్డలు వచ్చి ప్రభువా నీ నామం స్తుతించబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. నీ నామం గుర్తెరిగి ప్రభా అయ్యా మేము రాకడ దినములో ఉన్నామని తెలుసుకొని ప్రభువా అయ్యా నీ పాద సన్నిధిలో అడుగు పెట్టినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. అలాగే ఎల్లమెల్లి గ్రామంలో ప్రభా మందిరం స్థాపించబోతున్నారు ప్రభా నీకు వందనాలు
తండ్రి. నీ చిత్తంలో ఇంకా ఎన్ని గ్రామాలలో మందిరాలు నిర్మించబోతున్నావో ప్రభువా రక్షకుడా, నీకే స్తుతులు నాయన. సహాయం చేసేవాడవు తండ్రి. రక్షకుడా సహాయం చేయమని అడుగుతున్నాను అయ్యా. సహాయం చేయండి ప్రభా. మందిరం కట్టించడానికి సహాయం చేయండి ప్రభా. ఆర్థిక సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. జీవాధిపతి నీకే స్తుతులు నాయన. అలాగే సోమలకోట గ్రామంలో ఉన్న మందిరాన్ని కూడా ప్రభువా అయ్యా మీరు బలపరచండి, ఆదరించమని అడుగుతున్నాను ప్రభా. మీ స్తోత్రాలు. సాలను వృద్ధిపరచమని అడుగుతున్నాను ప్రభా. అనేక గ్రామాల నుంచి ప్రభువా నీ ప్రజలైనటువంటి వారిని పాద సన్నిధిలో ప్రభువా అడుగు పెట్టినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభా ఈ స్థలమందు నాయన మీరు జరిగించినారు ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకెంతో రుణపడున్నాము ప్రభువా. నీకు వందనాలు. ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యాలు ప్రభా నీ సన్నిధిలో మేము పొందుకున్న వారము తండ్రి ప్రభువా. నీకెంతో రుణపడున్నాము ప్రభువా. మీకు స్తోత్రాలు. ఏమిచ్చినా వినడం మేము తీర్చుకోలేము ప్రభువా. నీకు వందనాలయ్యా. మా బ్రతుకు దినములన్నీ కూడా ప్రభువా నీ పాద సన్నిధి విడిచిపెట్టకుండా ప్రభువా అయ్యా మా రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రభువా మేము జీవించినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం. మీరు అక్కడ పర్యాంతరము వరకు తండ్రి, మా మరణాంతరం వరకు తండ్రి నీ పాద సన్నిధిలో ప్రభువా ఉండే ధన్యత మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము ప్రభువా. నీకు వందనాలు. మాకున్న బంధకములు కట్టము నాయన తీసివేయమని అడుగుతున్నాము ప్రభువా. మీకు స్తుతులు నాయన. స్తుతుల సింహాసనాసీనుడా నీకు వందనాలు తండ్రి. అయ్యా జరగబోతున్న ఎన్నికల విషయంలో సహాయం చేయి ప్రభువా. అయ్యా సోమవారం దినాన ప్రభువా నాయన జరగబోతున్న ఎన్నికల విషయంలో సహాయం చేయండి ప్రభువా. నీ కాపుదలని గ్రహించండి ప్రభువా. ఎక్కడ ఏ కలతలు, ఏ గొడవలు రాకుండా సహాయం చేయండి ప్రభా. న్యాయాధిపతి నీకు వందనాలు ప్రభా. న్యాయము తీర్చేవాడవు తండ్రి. క్రైస్తవుల పట్ల న్యాయము తీర్చేవాడవు ప్రభా. నీకు వందనాలు. ఈ లోకంలో క్రైస్తవ మతమే ద్వేషించబడుచున్నది ప్రభా ఈ రోజులలో ప్రభువా. అయా పరిశుద్ధుడా నీకే స్తుతులు నాయన. ఎంతో మంది క్రైస్తవులని హింసిస్తున్నారు ప్రభా. ఎన్నో బాధలు పెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు ప్రభువా. అయ్యా ఎంతమందిని దూషిస్తున్నారు ప్రభువా. నీకు వందనాలు అయ్యా. స్తుతులు ప్రభువా. అయ్యా న్యాయాధిపతి నీకు వందనాలు ప్రభా. అయ్యా న్యాయము జరిగించండి ప్రభా. న్యాయమైన పరిపాలన మాకు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు. న్యాయమైన పరిపాలన మాకు ఇవ్వమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తుతులు నాయన. న్యాయాలు పరిశోధించే దేవుడు ప్రభా. నీకు వందనాలు. న్యాయాధిపతి మమ్మల్ని రక్షించండి ప్రభా. అయ్యా నీ సన్నిధిలోకి వచ్చి నాయన ప్రార్థన చేసుకోలేని రోజు వస్తుందేమని మా గుండెల్లో భయము ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా మా పట్ల నాయన మా క్రైస్తవులందరి పట్ల ప్రభువా, దైవ సేవకులందరి పట్ల ప్రభువా అయ్యా మీరు న్యాయము జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రొద్దుటి నుంచి ప్రారంభ ప్రార్థన వరకు మొదలుకొని ప్రభువా అయ్యా ఈ రెండవ ప్రార్థన వరకు సహాయం చేసావు అయ్యా. నీకు స్తోత్రాలు. ఇంకను ప్రభు వాక్య పరిచర్యలో మీరు ఉండండి నాయన. ఏడుమెట్ల ధ్యానంలో మీరు ఉండండి ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన. వంట చేసే అక్కగారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వంట చేసే చేతులు, వడ్డించే చేతులను మీరు దీవించండి ప్రభువా. మీకు స్తుతులు నాయన. ఆత్మీయ తల్లిదండ్రులుగా నీ పాదాలు చెంత పెడుతున్న నీ చేతికి అప్పు చెప్తున్నామయ్యా. మీ ఇష్టానుసారంగా నడిపించండి ప్రభా. శక్తి, బలము, ఆరోగ్యము దయచేయండి ప్రభా. ఈ దీనిరాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా దీన కుటుంబాన్ని నీ చేతులకు అప్పు చెప్తున్నాను ప్రభువా. అయ్యా సహాయం చేయమని, మా అవసరతలు అక్రతలు తీర్చమని, మా కొరకు పెండ్లి కుమారుడుగా రాబోతున్న యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతమాలి అడిగి వేడుకొనిచున్న మా పరమ తండ్రి. కావలసిన వెళ్ళ కనబడగలవు ఈ కావలసిన వెళ్ళ కనబడగలవు ఏమి అడిగిన వానికిచ్చి వేయును తండ్రి ఇచ్చి వేయును తండ్రి గనుకనా కిమి కుదువా నాదుడోనా కావలసినవి ఇచ్చి వేసేది. ఏమి అడిగినా
అవి విచ్చివేసే దేవుడు. ప్రార్థన చేయి. ఈరోజు ఏమి కావాలి అడుగుడి అని సెలవిస్తున్న దేవుణ్ణి మనం అడగాలి. మూడవ ప్రార్థన మన మధ్య ఉన్న స్వార్థం చేస్తారు. స్తోత్రం 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 స్తుతులు కలుగుడానికి స్తోత్రం. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం స్తోత్రం. దైవాత్మానికి స్తోత్రం. నా తండ్రి బంగారు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. నిర్మల గతించిపోయిన తండ్రి, నీ మంచి నన్ను మరిచి దేవుడు కాదు ప్రభు. నైనా ఈ తలమతారమ నీది నైనా ఎవరైతే ఇద్దరిగా ముందు నా మంగళాలు మంచిగా అయ్యా. నీ నామలో అనేక బిడ్డలు ఉన్నా, మా మంచిని మీరు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, ఇలేములు ఉన్నారు, మా తండ్రి దేవదాసరి తరములు మీ నువ్వు చూస్తున్నా దేవుడు లేడీ నుండి అగ్గినెత్తుకున్నా తండ్రి. నీ కోసములు సూత్రాలు ఏ దీవానికి లేని తండ్రి పెట్టుకోపడ్డది. ఈ వాటికి నాకు కలిగి చేసిందండి. నీ కోసములు పనికి మాలి తండ్రి తండ్రి అక్కడ కూడా తగిన దాన్ని కాదు నాయన. నీ పేరెంతకు నేను ఏమంటున్నాను తండ్రి. దూరి లాంటి దాన్ని, చెత్త లాంటి దాన్ని, పట్టి లాంటి పురుగు లాంటి దాన్ని పనికి పడింది. నాకు పేరెంటి పిలుచుకున్నా తండ్రి. నీ కొంతనములయ్యా. నీకు సుఖులు సొంతాను. నీ సాక్షిగా నిలబెట్టుకోపోవా. నీ కొంతనములు నా భారము బాలు ఈ దినాన్ని శీలు పనిచేసుకున్నాను. నా చింత యామత్తి నీ చేతులకి అప్పుచుకున్నాను అయ్యా. నీ తండ్రి నేను కుడుము ఎడము తొలిపోకుండా తండ్రి. ఏది శ్రమలు వచ్చినా నేనే నమ్ముకున్న దేవుడు నాకు గొప్పవాడని తండ్రి. నైనా నమ్మిక కలిగి జీవిస్తున్నప్పుడు నా కుటుంబం అంతా మేలు చేసిన దేవుడు, మేలు చేయబోతున్న దేవుడు తండ్రి. నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానే చేయాలి. నీ ప్రార్థనలయ్యా. మైనా మా మధ్యని మీరున్న తండ్రి. మీకు అంతరముల స్తోత్రాలు. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం స్తోత్రాలు అయ్యా. పల్లి గర్భలో నైనా ముట్టుకెట్లు చేర్చి ఎంతో కళ్ళతో చూడాలని ఆశపడినప్పుడు కూడా అదినమనే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యో తండ్రి అయ్యా. నువ్వు ఇచ్చింది తండ్రి సమయం పోగొట్టుకున్నా తండ్రి. ఆ హాస్పిటల్లో ఉండి ఎంతో ఏడ్చినప్పుడు మా పచ్చని ఉండి ఆయన బతికోదేమని ఆ చర్చి తీసుకెళ్ళి మమ్మల్ని జీవితో హాస్పిటల్లో ఉండి కన్నీరు పెద్దలు చేసుకున్నాడు. మా పట్ల తండ్రి ఇక్కడ జరిగి వచ్చే కార్యక్రమం చక్కటిగా జరిగించింది తండ్రి. నీ కొంతమలయ్యా. నీకే సూచన ఆశించిన బాగా సుస్థిపడతాను. నేను అడిగినప్పుడు నా సంఘ పేదలు, నా దైవ దోషుల పేదలు అయ్యా. నేను గొప్ప కర్మ బిడ్డ పట్ల చక్కని బిడ్డనిచ్చుంటాను. సిలువైనకు అనిపించిన తండ్రి మా పట్ల అనేకని మేలు చేసావు. నీకు అందరూ మన సూత్రాలు సూత్రాలు అయ్యా. రుచి చూసిన వారికి బైబిల్ మిస్సులు కార్యములు ధర్మలే పొల డబ్బుల పొల తండ్రి. నేను తలంచుకుంటే అడ్డులు వాటంకల తొలగించి నేరుతో శుద్ధిపరిచి దేవుడు తండ్రి. మా పట్ల అనేకని మేలు చేసిన దేవా. నీకు అందరూ సూత్రం. అనేకని బిడ్డలకి అనేకని మేలుతో శుద్ధపరచును. నమ్మిక ఉంచమన్నావు తండ్రి. నమ్మిక ఉంచోవా. మీకు అందరూ సూత్రాలు. పరిశుద్ధాత్మడానికి సూత్రాలు తండ్రి. ఇగో నా పేవ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం మీ చేతులకు అప్పుచుకున్నా తండ్రి. అనేకని బిడ్డలు తమలకు వచ్చారు ప్రభా. మేము అడగపోనే నీకు తెలుసు తండ్రి. ఈ కార్యములన్నీ నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభా. నీకు సూత్రాలు తండ్రి. అయ్యా చేపడితో వచ్చిన బిడ్డని తండ్రి మీరు విడుదల పరిచారని నమ్మిక ఉంచు. ఆ బిడ్డని తండ్రి ముట్టి సత్తపరిచారని నమ్మిక ఉంచో ప్రభా. నీ సాక్షిగా బిడ్డని నిలబెట్టుకోపోవా. నీకు అందరముల సూత్రాలు తండ్రి. తన చుట్టుపక్కల ఉన్న తండ్రి
బిడ్డలని నమ్మి రక్షణ పొందాలి యేసయ్య. నీకు సాధ్యమని దెయ్యాలు పోతలు ఎల్లగొట్టి దేవుడు నీకు అసాధ్యమన్నది లేదు తండ్రి. అసాధ్యపడి చినిపించావు తండ్రి. సొంత తెలుస్తావు ఆ కుటుంబం రక్షణ భాగ్యము దయచేయండి. తన చుట్టుపక్కల ఉన్న బిడ్డలకి ఆ కార్యాన్ని చేసేదైనా రక్షణ పొందుకుని భాగ్యము దయచేయండి ప్రభు. అటువంటి కార్యము నా బిడ్డకి జరిగించిందండి. మీ కొందరు మీ చేతులకి అంశం వేసినాములు ఆ కార్యాన్ని బిడ్డకి జరిగించిందండి. మీకు అందరమల సూత్రాలు ఆయనకి దేవుడు రాజుగారిని మీ చేతులకి అప్పచెప్పుకున్నాను. అయ్యా 10 మందికి నా ఆయమ తీర్చాలని వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చాలని ఆశపడ్డాడు. ఆశించిన పేద చుట్టుపరిచి దేవుడి తన అడ్డులు ఓటంగా తొలగించి దేవుడు రాజుగారికి సహాయం చేయండి పివ్వాలి. మీకు వందనాలయ్యా. మీకే సూత్రులు సూత్రాలు పివ్వాలి. పరిశుద్ధాత్మడా నీకే సూత్రులు సూత్రాలు తండ్రి. నీకు అసాధ్యం అన్నది లేదు తండ్రి. నమ్ముతున్నావు తండ్రి. జరిపించండి. మీకు వందనాలు. దేవుడు రాజుగారి పట్ల మీరు కార్యం జరిగిందని నమ్మి ఉంచాం పివ్వాలి. మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనములు సూత్రాలు పివ్వాలి. పరిశుద్ధుడా నీకు వందనములు నాయన. అలాగే నా యేసయ్య నీకు వందనాలు పివ్వాలి. వరుసలు గ్యామ నుంచి వచ్చిన బిడ్డలు మీరు తండ్రి. ఆ గ్యామ బిడ్డలు రక్షించావు. ఇంకా బిడ్డలందరూ ఆసక్తితో చర్చకు వచ్చి దేవుని పొందుకోవడానికి అలపతి పేదతను సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. అయ్యా మీరేమి చర్చలైతే కట్టవలసిన అది నిశ్చితంలో ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. అలాగే ఎల్లవిల్లలో జరిగిందండి. తలాన్ని చేతులు కాదు అన్ని సమకూర్చి ఎక్కడే తండ్రి నీ కార్యాన్ని జరిగించుకోము. ఆ గ్రామంలో పెట్టుబడిని రక్షించు సహాయం చేయమని ఏసయ్యాన్ని చేతులు మీ కొందరములు సోతులు నీ క్యాబులు రుచి చూసి వెనక్కి పడిపోని బిడ్డలు తండ్రి. శాతాన్ని బతికానలా ఉండ నీకు అసాధ్యమన్నాడు లేదు. అది విడుదల పరచండి తండ్రి. అది కొట్టిల్లు విప్పండి మళ్ళీ నీ తరములోకి వచ్చేలాగా తండ్రి పెట్టండి తండ్రి. మీరు రక్షించుకొని తండ్రి తరములోకి వచ్చేలాగా సహాయం చేయమని మీ పేద సహాయం చేయమని కొందరు శాతానికి నాయన తండ్రి. ఏ బిడ్డలు ఒక్కుపోకూడదు నాయన. అది కొట్టి లింపండి. అది బతికైనా లింపండి అయ్యా తండ్రి. మీరు కార్యాన్ని జరిగించుకోండి. చర్చిగా నిలబెట్టుకోండి పివ్వాలి. నీకు అసాధ్యం అన్నది లేదు తండ్రి. మీకు వందనాలు. మా చెడ్డడి గ్యామలో వచ్చిన బిడ్డలందరినీ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను ఎంతో శోధించినప్పుడు కూడా తండ్రి మళ్ళీ బిడ్డలందరినీ తండ్రి తరములోకి వచ్చేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు పివ్వాలి. నీ కార్యాలు రుచి చూశారు తండ్రి. మేలులు పొందుకున్నారు యేసయ్య. ఈ కీడు పక్కన మేలు చేస్తావు తండ్రి. వాళ్ళందరూ ఇక్కడికి వద్దరు మేము నమ్మిక ఉంచాం పివ్వాలి. మీ సహాయం చేయండి తండ్రి. మీ కొందరముల సూత్రాలు పివ్వ. అలాగే రాయారంలో బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పివ్వ. అయ్యా ఎన్నో మేలులు ఎన్నో కార్యాలు చేసినప్పుడు కూడా తండ్రి సాతాను సోదరులో ఉన్నారు పివ్వ. ఆ సాతాను బతకరాలు ఇప్పండి. సాతాను కొట్టెలు ఇప్పండి పివ్వ. మళ్ళీ మీ తట్టు తిప్పండి పివ్వ. ఈ తరములకు వచ్చి ఆశీర్వాదం పొందుకుని బిడ్డలందరూ మేలుతో నడిపించండి తండ్రి. అది కొరకు పేదతను సహాయం చేయండి తండ్రి. మీ కొందరముల సూత్రాలు పివ్వ. పరిశుద్ధాత్మడానికి శుద్ధుల సూత్రాలు పివ్వ. అయ్యా పాపం గారి కుటుంబాన్ని నైమిగా చేసుకుని అయ్యా నా తండ్రి పాపంని ముట్టండి. సత్యపరిచిన సోదరులు చిడిపించండి పివ్వ. అలాగే కనుగరావు గారికి మారు మనసులు దయచేయండి తండ్రి. శ్రీనివాసరావు నేను మార్చండి పివ్వ. ఒక ముళ్ళు తండ్రి తల్లికి ఒక సోదరుడు పివ్వ. ఆ కుటుంబాన్ని రక్షించుకోదండి. కుటుంబంతో మాట్లాడండి తండ్రి. మీరు కార్యం జరిగించుకు తల్లి కూతురు మార్చండి పివ్వ. మీతో తిప్పుకోండి తండ్రి. ఒక దినాన్ని పైన సమయం ఉందంటే ఆ కుటుంబాలన్నీ అన్ని పాదాలకు పెంచలకు సహాయం చేయమని పాపము కోరికుండి తండ్రి తన కోరికని చెల్లించుదేవా నీ కొంచెములు ఆ కుటుంబానికి గొప్ప కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నీ కొంచెముల సూత్రం తెచ్చిపడి నీ చేతులకు అప్పచెప్పు.
నీకు అందనాలయ్యా, నీకు యేసుల స్తోత్రాలు. అలాగే పాపమ్మ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మాతా పాపమ్మ గారిని మీరు ఇంకా ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. తన భర్త పని పట్ల మీరు తోడుకుండండి నాయన. తండ్రి కొడుకుని కోడలు బిడ్డలు దీవించండి పెంప, మీరు సహాయం చేయండి తండ్రి. అలాగే నా అప్పయ్య గారి బిడ్డని మీరు అప్పయ్యమ్మ కొట్టమని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇద్దరు ఆడబిడ్డలు ఇచ్చావు ఆ బిడ్డకు మగ బిడ్డని దయచేయండి తండ్రి. మీ సాక్షిగా నిలబెట్టుకోండి పెంప, మీకు వందనములు తండ్రి. అడుగు నా నామాన్ని మీరేది అడిగింది పెద్దది మీకు ఇస్తానన్నా తండ్రి. ఆ బిడ్డకు మగ బిడ్డని ఇస్తారని నమ్మిక ఇచ్చావు పెంప, మీ సేతుకు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలయ్యా, మీకు యేసుల స్తోత్రాలు తండ్రి. అలాగే చిన్ని గారి కొట్టమని జ్ఞాపకం చేసుకో పెంపు. అయ్యా నీకు తెలియదు ఏమీ లేదు పెంపు. నైనా నీ సేవలో ఉంటున్నారు తండ్రి, నీ పనిలో బలంగా ఉంటున్నారు. ఇంకా జరిగింది జరిగిపోయి తండ్రి బలంగా నడిపించండి తండ్రి. ఈ లోకంలో కావాల్సిన మాకు ఏమో వద్దు చేసయ్యా, మీరు తోడుగా ఉంటే చాలు, మీకు పుట్టే చాలు తండ్రి. దాన్ని కొట్టమ్మని తండ్రి మీ చేతులకు సహాయం చేయండి. అలాగే దావీదు గారికి తండ్రి ఎంతో శోధన పెవ్వ. అయ్యా తండ్రి చేయముట్టండి, స్వస్థపరచండి, స్వస్థత దయచేయండి, నీ పనిలో బలంగా నడిపించుకోండి పెవ్వ. ఆ కొట్టమ్మని తండ్రి నీలో తండ్రి ఎదగాలి యేసయ్య. బిడ్డలు తండ్రి మార్చు తండ్రి, మారు మంచి దయచేయండి. నీ రచనిచ్చావు పెవ్వ. కుటుంబంలో బిడ్డల్లో ఏదో బిడ్డలు సాధన చూద్దాం, ఆ సోదరు లేకుండా తండ్రి స్వస్థత దయచేపేవో తల్లి కుటుంబం తండ్రి ఏకమై బతికెళ్ళి ఆ కుటుంబాన్ని సహాయం చేయండి. చిన్ని గారికి చెందిన దయచేపేమో చిన్నబిడ్డ చదువుమంతలో సహాయం చేశారు. ఇంకా జరిగిన బిడ్డకు సహాయం చేయండి. బిడ్డల పని పట్ల తోడుకుండా తన కుటుంబాన్ని చేతులకు అప్పు సహాయం చేయండి. అయ్యా నా తండ్రి నీకు వందనములు. అయ్యగారిని అమ్మగారిని తండ్రి ఏ తలంలోకి వెళ్ళినప్పుడు మీ ఆత్మ తోడుకు ఇచ్చి తండ్రి ఆరోగ్యం శక్తి బలం ఇచ్చి ప్రతి పళ్ళు సాకరిగా మీరు అక్కడ పరికారం అంతలో తండ్రి మీరు ఆశ్రదించి దీవించండి. ఆత్మ తల్లి ఆత్మ తండ్రి బలంగా నడిపించుకోండి. ఎటువంటి బలిత లేకుండా తన ఆరోగ్యం శక్తిని దయచేయమని మీ చేతులకు అప్సుకొని నామలు అడుగుతున్నాం. మీకు అందరముల తండ్రి అయ్యగారికి ఇచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యగారికి ఇచ్చిన చెల్లెల్ని దీవించండి, ఆశీర్వదించండి. వంట చేస్తున్న బిడ్డని దీవించండి. మీకే వందనముల స్తోత్రాలు. ఈ రోజు వచ్చిన ప్రతి బిడ్డ తండ్రి అవసరములు నెరవేర్చండి పెవ్వ. లేక నెరవేర్పులకు తండ్రి పెవ్వ మీకు వందనముల స్తోత్రాలు తండ్రి. మీ సాక్షిగా నిలబెట్టుకో పెవ్వ. గొప్ప కార్యాలు మా పట్ల ఎన్నో మేలు చూస్తుంది. వచ్చిన బిడ్డలకి అందరికి ఈ రోజు చేయవలసిన కార్యములను జరిగించుకొని గొప్ప కార్యాలు చేసే సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుతున్నాను. అయ్యా తండ్రి నీకు వందనముల స్తోత్రాలు తండ్రి. నా నామాన్ని మీరు ఏదైతే అడిగిన పెట్టేది మీకు ఇస్తానన్నావు తండ్రి. మా పట్ల అనేకని మేలు చేసిన తండ్రి. వచ్చిన బిడ్డలకి అందరికి అనేకని మేలుతో నింపండి. నమ్మకంతో తండ్రి నిర్లక్ష్యం కాదు కానీ లెచ్చి నమ్మకం కలిగి ఉంటే చాలన్నా తండ్రి. నమ్ము నేను చేస్తానన్నావు పెవ్వ. నమ్మితే మేము మేలన్నావు తండ్రి. అటువంటి నమ్మిక వచ్చిన బిడ్డలకి అందరికి కలిగి చేయతండి. నీకు అందరూ స్తోత్రాలు. ఈ లోకంలో ఏది కాదు యేసయ్య. నీకు పుట్టే చాలు, నీ పేపట్టే చాలు నైనా, నీలో దీవిస్తే చాలు తండ్రి. మా సోదరులన్నీ తొలిగిపోయి నమ్మిక ఉంచబడ్డ సహాయం చెప్పేవా. మీకు అందరముల స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు. నా కొట్ట మన శివుని దినములో తండ్రి నీ చేతులకు అప్పు చెప్పుకుంటున్నాను తండ్రి. కుటుంబంలో శోధనైనా ఈ శోధన కొంతకాలమే తండ్రి. శోధన చేయించిన వారి ధాన్యాలన్నో అయినా మా శోధన కంటే నిన్ననైనా మేము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు తండ్రి. మాతో వంటకాలు మాకే శోధన రాదు. మీకు వందనములయ్యా, మీకు యేసుక్రీస్తు స్తోత్రాలు. అయ్యా నేను పొద్దున వారికి తండ్రి మీ కార్యక్రమం జరిగించుకున్నాను. మొదలు పేద ఆలకించాడు తండ్రి, రెండో పేదను ఆలకించాడు. నేను తెలియని పేదని తండ్రి ఏది మంచి ఏది వచ్చిన తప్పులు పొరపాట్లు చెందించు. నాకు తెలిసి తెలియని పేదని తండ్రి పాదాల వద్ద చేర్చుకొని పేదని ప్రతిఫలం చేసింది. నాకు ఒక పెళ్లి కుమారుడే త్వరలో రాని యేసువారు నామలు అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.
నీవి తీరని మేళ్ళను భావింప ఈ కాత నీవి తీరని మేళ్ళను నన్ను సదా మేళ నెడిపోచిక నదిమి మృదువుగా పండుకొన చేయున్ గనుక నాకేమి కుదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా. 4వ ప్రార్థన మన వచ్చిన మళ్ళీ చేస్తాం. పరిశుద్ధుడు 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 తండ్రి, మహిమ గల దేవుడా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా తండ్రి, ప్రభు వైఎస్ఐనా తండ్రి, ప్రభు తండ్రి, ఇంకో తండ్రి శనివారం 2వ శనివారం బ్రహ్మపేట సార్లోని తండ్రి, ప్రభు తండ్రి, ఎన్నో అద్భుత కార్యములు జరిపించుకుంటున్నావు తండ్రి. ప్రభు తండ్రి, ఎన్నో అభికృత కార్యములు ఎంతమంది కోరి ఎన్నో సమస్యలన్నింటినీ తీర్చివేసే దేవుడు తండ్రి. ప్రభు తండ్రి, ఇంకో తండ్రి, ప్రభు తండ్రి, పలకడుగుల సన్నిధిని కూడా ప్రభు తండ్రి, ఎన్నో ఆత్మని బలపరుచుకుంటున్నావు తండ్రి. ప్రభు తండ్రి, ఇందులో ఎల్లుమిల్లిలో తండ్రి స్థలములు సిద్ధపరచావు తండ్రి. ప్రభు తండ్రి, ఆ ఎల్లుమిల్లి స్థలం నువ్వు ఎప్పటికీ కట్టించుకుంటావు తండ్రి. స్థలాలను మీరు కట్టించుకోండి తండ్రి. ప్రభు తండ్రి, ఎన్నో అద్భుత కార్యములు జరిపించుకోండి తండ్రి. ప్రభు తండ్రి, ఏసయ్య తండ్రి, ఇంకో తండ్రి రాణి వచ్చింది తండ్రి. ప్రభు తండ్రి, ఎన్నో బాధలతో ఉన్న తండ్రి ఆ బిడ్డ తండ్రి. ప్రభు తండ్రి, ఏసయ్య తండ్రి, ఆ బిడ్డలు చెప్పుతుంటే ఎంతో బాధ కలిగింది తండ్రి. ప్రభు తండ్రి, కోయిట వెళ్తానని అనుకున్నది తండ్రి. ప్రభు తండ్రి, వెళ్తానని అన్ని సిద్ధపరచుకున్న తర్వాత ఆ బిడ్డను శాతపడి చేసి తండ్రి. ప్రభు మాట లేకుండా పడిపోయింది తండ్రి. ప్రభు తండ్రి, పడిపోవడంతో చెవులు కూడా తండ్రి వినపడకుండా చేసేసే తండ్రి. ప్రభు ఏమి చెప్పినా ఏం మాట్లాడినా తండ్రి ఆ బిడ్డకి అసలు చెవులు అన్నా వినిపిస్తలేదు తండ్రి. ప్రభు తండ్రి, నీ సాలకు రానుమని నేను తీసుకుని వచ్చాను తండ్రి. ప్రభు తండ్రి, ఆ బిడ్డను తండ్రి. ప్రభు ఆ బిడ్డకి స్వస్థతనివ్వండి తండ్రి. ప్రభు చేతబడి నుంచి తీసివేసేసి తండ్రి. ప్రభు తండ్రి, ఆ బిడ్డకు చెవులు వినిపించేలాగా చేయండి తండ్రి. ప్రభు తండ్రి, మీరు సాక్షి పెట్టిగా వాడుకోండి తండ్రి. ప్రభు తండ్రి, ఆ బిడ్డను సాక్షి పెట్టిగా వాడుకోండి తండ్రి. సమాధపరచండి ప్రభు తండ్రి. అలా ఆయన తాగేసి ఇంటికి అసలు పట్టించుకోడు ప్రభు తండ్రి. ఆ బిడ్డలు తండ్రి భార్యని బిడ్డలు కూడా పట్టించుకోడు తండ్రి. ఎప్పుడు తాగుతూనే ఉంటాడు తండ్రి. ఈ బిడ్డ కష్టపడుతుంది తండ్రి. కష్టపడి బిడ్డకి తండ్రి చేతబడి చేసే తండ్రి. ప్రభు తండ్రి, ఎన్నో వ్యాధులతో పడుతుంది తండ్రి. ప్రభు తండ్రి, ఎంతో వ్యాధులతో పడుతుంది తండ్రి. మొన్న శనివారం చెప్పింది ప్రభు తండ్రి, ఇలా శ్రీ సాలక రానేసండి స్వస్థత పడుతుందని చెప్పాను తండ్రి. ప్రభు తండ్రి, ఇంకా తీసుకుని వచ్చాను తండ్రి. మీరు సమాధానం పరచుకోండి ప్రభు. సాక్షి బిడ్డగా చేసుకోండి ప్రభు తండ్రి. నీ సాలకు వస్తే ఎన్నో అద్భుత కార్యములు చేస్తున్నారు తండ్రి. ఎన్నో గౌనకార్యం చేస్తున్నారు తండ్రి. బాధల్లో ఉన్న వాళ్ళు, అప్పుల్లో ఉన్న వాళ్ళు అప్పులు తీర్చిపెడుతున్నారు తండ్రి. ప్రతి రోగాల్లో ఉన్న రోగాలు స్వస్థపరుచుతున్నారు తండ్రి. ప్రభు తండ్రి, ఎన్నో అద్భుత కార్యములు చేసిన దేవుడు తండ్రి. నువ్వు తండ్రి, మీరే నీకు చిన్న ప్రార్థన మీ పాదాల దగ్గర చేర్చుకుంటున్నాను తండ్రి. ప్రభు తండ్రి, ఆమేన్. ధన సహాయం
మనకు గల్గు ఈ కాదన సహాయంబు మనకు గల్గు అనుదినంబు తండ్రి మనకు అక్కరలు తీర్చు మన అక్కరలు తీర్చు గనుకానాకేమి కుదువా నాదుడుండా. ఐదో ప్రార్థన. మహాపరిశుద్ధుడ తండ్రి నాయన అందుకే వందనాలు సూత్రాలు తండ్రి కార్యక్రమం కాచి కాపాడాలి తండ్రి నాయన ఏవైతే పల్లెటూరి మందిరం అయితే ఎలాగైతే నేను కట్టించుకున్నావో తండ్రి నాయన అలాగే ఎల్లమిల్లులో మందిరం వీటి నువ్వే కట్టించుకో తండ్రి నాయన ఇక్కడ సన్నిధికి వచ్చిన వారు ఒక్కొక్క సమస్యతో వచ్చారు తండ్రి ఒక్కొక్క అంశం పట్టుకుని వచ్చారు తండ్రి ఆ అంశం యేసు నామంలో నెరవేరేలా చేయతండి యేసు నామంలో తీసివేతండి ఆ సమస్య తీసివేతండి నాయన ఎంతో మంది బాధల్లో ఉన్నారు తండ్రి నాయన నీ ప్రార్థన చేసి ఏమీ కాదు తండ్రి నాయన సమస్య నెరవేరిపోతుంది కదా తండ్రి నాయన ఇంకో తండ్రి రాణి అక్క నాకు తెలియదు కానీ తండ్రి ప్రభు ఎంతో బాధపడుతుంది తండ్రి ఏమీ వెళ్ళలేకపోతుంది తండ్రి నాయన ఎంతో బాధలో ఉంది తండ్రి నాయన నీ సన్నిధికి తీసుకువచ్చాము తండ్రి ఏసయ్య నువ్వే మొదటిసారిగా చూస్తుందండి ఇక్కడ ఉన్నదని కూడా తనకి తెలియదంట తండ్రి మాలాగే ఎలికే తెలియదంట తండ్రి ఏసయ్య యేసు నామంలో తన సమస్యను తీసివేతండి ప్రభు ఏసయ్య ఇంకెవరెవరు రావాలో సన్నిధికి వారిని రప్పించుకోతండి వేసి సాతాన్ని అడ్డంకులు వేస్తుంది తండ్రి వేసి సాతాన్ని అనగద్రొక్కు తండ్రి నాయన వేసి ఎండల్ని తగ్గించు తండ్రి వేసి అందరినీ కాపాడు తండ్రి ప్రభు వేసి యేసు వారి నామం నీ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని పొందుతున్నాం తండ్రి ఆమేన్. జనకునిష్ట జనమోచును ఈక జనకునిష్ట జనమోచును తనకు ఇష్టము కాని జనమును దరికి రానియరు ఈ దరికి రానియరు గనుకానాకేమి కుదువా నాదుడుండా. ఆరో ప్రార్థన దావిది గారు చేస్తారు. చిన్న స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి దినం నీ తండ్రి గంటలు నీ తండ్రి నిమిషాలు నీ తండ్రి తండ్రి గారు నీకు వందనాలు కనులపు పాటున నువ్వు రాబోతున్నావు తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. ఈ మందిరం చుట్టూ నీకు కంచి ఉంచి తండ్రి ఇస్తున్నాను మేము పిలవరారు తండ్రి మందులు సార్లు తండ్రి నువ్వు చాలా ఏర్పరచుకున్నావు తండ్రి మేము పిలవరారు తండ్రి నువ్వు పిలుచుకో తండ్రి ఇస్తున్నాయన పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే బిడ్డలు ఇంటి వారు తండ్రి అలా తండ్రి వచ్చిన వారందరికీ నీకు అనుష్ఠమైన స్తోత్రం తండ్రి బిడ్డలు ఇంటి వారు ఏ వంశం పెట్టించిన అంశాలను కూడా నెరవేరేటట్టు మీరు సాధించి తండ్రి ఇస్తున్నాయన. అలాగే స్వార్థమ్మ గారి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇస్తున్నాయన. ఇప్పుడు దాకా పాజిటివ్ ఆపుతుందండి ఇస్తున్నాయన మాతా పాపమ్మ గారిని ఆపుతుందండి స్థుతి అద్భుత కుమార్ చుట్టూ నీకు అంచమించి తండ్రి కుమార్తెలు ఉన్న బాలయం తీసిపోయి తండ్రి ఇస్తున్నాయన. అలాగే తండ్రి నొక్కు రాణి చుట్టూ నీకు అంచమించి తండ్రి ఆవిడ ఉన్న దురాత్మ శక్తులను దూరపరచు తండ్రి శాతానికి ఏం దూరపరచు తండ్రి తండ్రి గారు నీకు వందనాలు. అలాగే తండ్రి ఇస్తున్నాయన ఇంకా ఎంతమంది అయితే నా పేర్లు నాకు రావు కానీ నువ్వు నీ జీవ గ్రంథంలో రాసి ఉంటాయి తండ్రి నువ్వు మాట్లాడే దేవుడు శక్తిమంతుడు విని తండ్రి సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. అలాగే కుమారుడు తండ్రి మా కలిసిన కుమారు చుట్టూ నీకు అంచమించి తండ్రి 10 మంది పేర్లు తండ్రి మేలుకరంగా ఉండేటట్టు మీరు సాధించి తండ్రి అయ్యా నీకు వందనములు తండ్రి.
అలాగే తండ్రి అయ్యగారు ప్రార్థనలో మీరు ఉన్నందుకు వందనములు తండ్రి, పాటలని కీర్తనందుకు ఉన్నందుకు వందనములు తండ్రి. స్తుతులు ఆయన స్తోత్రములు ఆయన 7 నీళ్ళు పాత్రలు మీరు వాడుకున్నందుకు వందనములు. అలాగే తండ్రి స్థితిని వాక్య పట్టణంలో మీరు ఉన్నాడు తండ్రి, ధ్యానంలో మీరు ఉన్నాడు తండ్రి. స్థితినైనా చివరిలో తండ్రి ఏడం చేతులు కూర్చి మంచి దర్శనాలు మంచి స్వప్నాలు దాచి తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. పాలకాడు గ్రామాన్ని కదిలించినందుకు వందనములు తండ్రి. పాలకాడులతో మందిరాన్ని మీరు ఏర్పరచుకున్నందుకు వందనములు తండ్రి. అక్కడ పరిచర్య తండ్రి ఘనంగా జరిగిస్తున్నందుకు వందనములు తండ్రి. ఆదివారం ఆరాధన తండ్రి ఘనమైన రీతిలో మీరు జరిగించుకున్నందుకు వందనములు. అలాగే శుక్రవారం ప్రార్థన కూడా తండ్రి మీరు ఘనమైన రీతిలో జరిగించుకున్నందుకు వందనములు తండ్రి. మంగళవారం ఉపవాస ప్రార్థన కూడా తండ్రి మీరు ఘనమైన రీతిలో మీరు జరిగించుకున్నందుకు వందనములు తండ్రి. అలాగే మందిరి చుట్టూ నీకు కంచి ఉంచి తండ్రి. అలాగే తండ్రి మీ పిలవగారు తండ్రి మీరు పిలుచుకో తండ్రి. స్థితినైనా వంద కోట మీరు ఘనంగా జరిగించిన తండ్రి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు తండ్రి. పరిశుద్ధ ఆత్మ తాగడి ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి తండ్రి. ఆయన స్తోత్రమైన విశ్వాస ఏకాంతరంగం సింహాసనం ఎంచుకున్న తండ్రి నీకు వందనములు తండ్రి. అలాగే తండ్రి మానవుడు తండ్రి హాస్పిటల్ తిరుగుతున్నాడు తండ్రి. హాస్పిటల్ తిరగకుండా తండ్రి నీ సార్లకు వచ్చే భాగ్యం అనుగ్రహించి తండ్రి. సార్లకు వచ్చాక తండ్రి రక్షణ లేనికి రక్షణించి స్వస్థత కలిగించి నీ సాక్షిగా నువ్వు మలుసుకో తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనములు తండ్రి. మహిమ గల రాజానికి వందనములు తండ్రి. అలాగే చిత్రామ్మ కూడా తండ్రి మా బిడ్డను తెచ్చి తండ్రి స్థితినైనా స్వార్థం వరాలుడు తిరిగి వచ్చేటట్టు మీరు సాధించి తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందన తండ్రి. మా మందడ తేలేటట్టు మీరు సాధించి తండ్రి. మందడలో తండ్రి ఏదైతే శోధన ఉందో ఆ శోధన తప్పించి తండ్రి మందడ తేలేటట్టు మీరు సాధించి తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించి తండ్రి. ఆంధ్రదేశంలో సేవకులతో మాట్లాడు, సేకరాలతో మాట్లాడు తండ్రి. ఆయన సంతానం ఇచ్చి తండ్రి. సంతానం ఇచ్చాక తండ్రి నెల నిండాక ప్రశ్నించే సమయములు మంత్ర స్వామి నిధి ఆదోతం నొప్పి సుఖమైన కానుపని అనుగ్రహించి తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. నా సగ్గడ్లను దూరపరిచినందుకు వందనములు తండ్రి. నా శరీరంలో ఉన్న బలాలను దూరపరిచి తండ్రి. నేను బలహీన బలపరిచి తండ్రి. నీ బలాన్ని శక్తిని కాంతిని నీ ప్రభావం తెచ్చి తండ్రి. వచ్చిన వారందరి మీద తండ్రి నీ కాంతిని ప్రభావం నీ సన్నిధి తెచ్చమని అన్ని విధాలు మీరు సహాయం చేయమని. అలాగే తండ్రి ఇప్పుడు దాకా బాధ్యని బిడ్డలు నీ సినిమాను శుద్ధి చేయనైనా నీ కాంతిని ప్రభావం సన్నిధి తెచ్చి నువ్వు లేని బ్రతుకు అర్థము తండ్రి. నువ్వు లేని గుడ్డుచున్న తండ్రి. అలాగే మా బలమ్మ శక్తి అనుకుంటే తీసుకున్న గోతులకు మేము పడిపోతాం తండ్రి. అన్ని నామములు కొన్న పైన నామము నేను ఆ గొప్ప నామము తండ్రి. నువ్వు ఇచ్చిన కాళ్ళు చేతులు కూడా మంచి పనులు చేసినట్టు మీరు సాధించు తండ్రి. కొన్ని మేము అడుగుతాం తండ్రి. అడిగాక నీతో తండ్రి ఆడకుండా కొన్ని కాలం చేస్తావు తండ్రి. నీ సిలువ సార్ నిలుపుని తండ్రి. నీ సిరిలో చీరున్న తండ్రి బిడ్డలాంటి వారు వచ్చి మోకరించి ఏది దొరుకుతారో అవన్నీ కూడా నెరవేరేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే టీవీ చాలా చూస్తుందిగా తండ్రి. మా కళ్ళని పరలోక రాజ్యం చేసి బాగా పెంచు తండ్రి. చెట్లు అనిస్తుందినే తండ్రి. జీవరాశాలు అనిస్తుందినే తండ్రి. వచ్చిన వారందరికీ తండ్రి తల్లి నీవే తండ్రి. నువ్వు తండ్రి మీరును పరిశుద్ధులను మందిరంలో తిరుగుతున్నారు తండ్రి ఇస్తే. మీరును పరిశుద్ధులను మందిరంలో తిరుగుతున్నారు తండ్రి ఇస్తే. మీరును పరిశుద్ధులను మందిరంలో తిరుగుతున్నారు తండ్రి ఇస్తున్నాను. కుటుంబాలకు తండ్రి తల్లి నీవే తండ్రి. నువ్వు తండ్రి ఇస్తున్నాను. దినదినమ్మ కోసం చేతులు జాపుతున్నావు తండ్రి ఇస్తున్నాను. మా బిడ్డల మీద తండ్రి వచ్చిన వారందరి మీద తండ్రి నీకు కొంత దృష్టి ఉంచుతున్నది కొందనములు తండ్రి. వెనక ఏది వర్షానో ఏది ఇడిశానో ఎంతకాలం మంది జ్ఞాపకం వేసి వారి నామములు అడుగుతున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నాకు నా తండ్రి నరరూపముతో ఇక నాకు నా తండ్రి త్రైకుని రీతిగా కనబడి ధైర్యమిచ్చును. నాకు ధైర్యమిచ్చును. గనుక నాకే ఏడో ప్రార్థన. అందరూ లేచి నిలబడదాం. చేతులు జోడించి దేవుని వైపు చూస్తూ నీవు పట్టుకొచ్చిన అంశమును నెరవేర్చుచున్నాడని ఆయనకి ముందుగా స్తుతి చెప్తాం. నువ్వే అంశముతో ఈ స్థలంలోకి వచ్చావో ఆ అంశమును నెరవేర్చుచున్న తండ్రి, నెరవేర్చి వేసిన వాడా నీకు వందనాలు స్తుతులను ముందుగా దేవునికి స్తుతులు చెల్లించేద్దాం. నీ స్తుతి నీ స్థితిని మార్చివేస్తుంది. దేవుడికి స్తుతి అంటే చాలా ఇష్టం. నేను కార్యం చేసి వేశానని నా కుమార్తె నన్ను స్తుతిస్తుంది కనుక నేను తప్పక కార్యం చేయాలని
దేవుడు ఆశతో నీ కార్యాన్ని నెరవేర్చుతాడు. స్తుతి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, 7వ ప్రార్థన, స్తుతి ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించున్న మా పర్లకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామం నాకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడి ఇక్కడ మందిరంలో ప్రార్థన చేస్తున్నామంటే మా ఎడలో ఉన్న మీ కృప తప్ప మా గొప్పతనం ఏమీ కాదు తండ్రి. మీకు వందనాలు. ఇదిగో ప్రభు ఇంతవరకు పాటల్లో ఆరాధనలో ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభు 6 ప్రార్థనలో ప్రభు నా ముందు ప్రార్థించిన అందరూ ప్రార్థన మీ పాదాలు చేర్చుకున్నాను నేను నమ్ముతున్నాను తండ్రి. మీకు వందనాలు. ఇదిగో ప్రభు ఇప్పుడు నేను చేసే ప్రార్థన విషయం కూడా మీ పాదాలు చేర్చుకున్నాను. మీకు ఇష్టమైతే సంపూర్ణ నెరవేర్చమని కోరుకున్నాను. ప్రభా సంఘాన్ని అభివృద్ధిపరచండి. దైవజనుని పాస్టర్ గారి కుటుంబాలను 30 నెలలు నిర్వహించండి. సంఘాన్ని అభివృద్ధిపరచండి. రంగంపేట, పల్లకడియం, సమలకోట, ఎల్లమెల్లి గ్రామాల్లో తండ్రి మీకు ఇష్టమైతే ఈ సంవత్సరంలో 4 మందిరాలు కట్టి నూతన సంవత్సరం ఆరాధన జరగ కృప చూపండి ప్రభా. మీకు వందనాలు. ఇదిగో ప్రభా ఎంతవరకు ప్రభా చేసిన అందరూ ప్రార్థన ప్రతి అంశం నెరవేర్చండి. ఇదిగో తండ్రి ఈరోజు వచ్చిన ప్రభా ఆవిడ ప్రభా గుడ్డరాణి గారు శుభపాదాలు పెడుతున్నాను ప్రభా. ఇదిగో తండ్రి వారు పెట్టుకున్న తర్వాత మన సంపూర్ణంగా ఇప్పుడే విడుదల చేయించండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే, మీకు అంగీకారం అయితే వచ్చి వారు ఇదే రోజు వచ్చి సాక్ష్యం చెప్పుకోవటం మీకు కృప చెప్పండి ప్రభా. మీకు వందనాలు. ఇదిగో ప్రభా ఈ మందిరంలో నాతో ఏకీపించి ఎంతమంది అయితే ప్రార్థనలు వారు ఉన్న ప్రతి అవసరత తీర్చండి ప్రభా. మీకు ఆర్థికపరమైన సమస్య కానీ, ఆరోగ్యం కానీ, మనశ్శాంతి కానీ ప్రతిదీ తీర్చండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. చివరిగా ప్రభా నా విషయంలో పాదాలు తగ్గుతాను. అమెరికా ప్రయాణ విషయంలో, ఆర్థిక సమస్య విషయంలో నేను దైవ సేవకుడికి ఇచ్చిన ప్రభా 10 మంది పేరు విషయంలో తండ్రి మీకు ఇష్టమైతే వీళ్ళని తొందరగా తీర్చి మందిరంలో సాక్షిని కృప చూపండి. ఇక్కడ నేను జరిగే ప్రభా ఆ వాక్యం పరిచర్య విషయంలోనే తండ్రి ముఖ్యంగా ప్రార్థనలోనే ఆహారం విషయం సమస్త విషయం చూడండి. ఇక్కడ నేను జరిగే ప్రార్థన అంతా మీకు మహిమకరంగాను మాకందరికీ దేవునికి కృప చూపుతానండి. ఘనత మహిమ ప్రభువుల కేవలం మీకు మాత్రమే చెల్లిస్తూ మా కోసం ప్రాణం పెట్టి చనిపోయి మరణాన్ని జయించి 3వ దినం వచ్చి సైనికాధిపతి కుడి చేతి వైపున కూర్చొని లోబడిన ప్రజల వైపు తినమల్లా చేతులు చాపుచున్న నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నత నామమున వినయముతో బ్రతిమని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నీ ప్రార్థనలోని వాలించి ఉన్నావు అన్నిటిలో మహిమ అందుకున్నా అన్నిటిలో మహిమ దేవా తండ్రి నీకు దినదినా మా విన్నపమునా నాదా సంస్తుతులు మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. మహోన్నతుడా దయగల తండ్రి, నొక్కు రాణి గారు రంగంపేట తండ్రి కుమార్తెకు తండ్రి శాతపడి శక్తుల వల్ల తనకు కలుగు చిన్న ఆయా మతిస్థిమితి తండ్రి రెండు అలాగనే వినబడలేని స్థితి నుండి బట్టి పీడిస్తున్న క్షుద్ర శక్తుల నుండి విడిపించి దేవునికి ఆయన నమ్మకము కానీ సాక్ష్యం చెప్పేట్లు సాధించాం. ఆయన యేసు నామములు తండ్రి
నొక్కు రాణికి విడుదల చేయండి తండ్రి. దావీదు గారిని బలపరచండి, బలహీనము నుంచి బలపరచండి. సువర్తమ్మ గారు తండ్రి ఇంకనూ నాయన గొప్ప కార్యం చేసినట్టు నాయన బిడ్డను ఆశీర్వదించండి. మరి రాణి గారు తండ్రి బిడ్డను దీవించినందుకు స్తోత్రములు. అలేఖ్య రంగంపేట తండ్రి బిడ్డకి నాయన మంచి ఉద్యోగం కలిగి చేయండి. షారా గారు అబ్రహ్మ గారు తమ్ముడు తునిలో షాపు కాలిపోయింది, సహాయం చేయండి. ఆయన ప్రతి కార్యం నీ చేతి సమర్పణ. నోకతట్టు డేవిడ్ రాజు గారు రంగంపేట తండ్రి కుమారుడు ఏ ఆశతో నీ ఎద్దకు వచ్చి ఉన్నాడు, ఆయన విడుదల చేయండి తండ్రి. ఆ 10 మంది పేర్ని పాదాల ఎత్తుకు పెట్టాం, మీరే సహాయం చేయండి. మీరినైనా బిడ్డ సహాయం చేయండి. బిడ్డగా తండ్రి గొప్ప కార్యం చేయండి తండ్రి. నీకే వందనములు. బిడ్డ ఆశ నెరవేర్చండి. వచ్చిన వారందరూ ఆశలు నెరవేర్చండి. మా ప్రార్థన ఆలకించి మనవులు ఆలకించి మాకు సమాధానం కలుగు చేస్తున్నారు. యేసు వారి నామం అడుగుచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. నాకు చక్కగా ప్రార్థన చేశారు. దేవుడు మన కీర్తనలు 80వ కీర్తన 17వ వచనం. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను, నీ బాహుబలముండును గాక. మహోన్నతుడా దయగల తండ్రి, మీ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. వినుచున్న బిడగనైనా హృదయానికి అర్థమే భాగ్యం కలిగేమని, మీరే మా మధ్య వచ్చి మాతో మాట్లాడమని యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాం.